రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మన్నెగూడ జేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో తుర్కెంజాల్ రైతు సేవ సహకార సంఘం 53వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం చైర్మన్, తెలంగాణ రాష్ట్ర టీజీ క్యాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షత వహించగా, వైస్ చైర్మన్ కొత్త రామరెడ్డి, సంఘం సెక్రటరీ వై రామదాస్, మాజీ రైతు బంధు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, సంఘం డైరెక్టర్లు, సభ్యులు, రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలోని తుర్కెంజాల్ రైతు సేవ సహకార సంఘం ప్రథమ స్థానంలో ఉన్నదంటే దానికి సంఘం సభ్యులు సహకారం ఎంతో ఉందని, ముందు కూడా సంఘం అభివృద్ధికి తమ తోడ్పాటు అందిస్తూ తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని సంఘం సభ్యులకు విజ్ఞప్తి చేశారు. రైతుల అభివృద్ధి కొరకు రైతు సేవ సహకార సంఘాలు చేస్తున్న కృషిని కొనియాడారు. 2023-24 సంబంధించి 22,79,533 రూపాయల డివిడెండ్ చెక్కులను సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య డైరెక్టర్ల చేతుల మీదుగా సంఘం సభ్యులకు అందివ్వడం జరిగింది. సంఘం సెక్రటరీ వై రామదాస్ సంఘం ఆడిట్ రిపోర్ట్ని, వార్షిక లావాదేవీలను, సంఘం నిర్మించిన గోదాములు, కోల్డ్ స్టేజీలను గురించి సభ్యులకు చదివి వినిపించారు.